నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగం జరుగుతుంది కానీ శ్రీమతి సంకీర్తన గారు, శ్రీ అఖిలేష్ గారు, వారి కుటుంబ సభ్యులు మరియు శ్రీ బాలా గారు, శ్రీ వాకమల వెంకటరమణరెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత్థాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతుల ఆకలి తీర్చడానికి శ్రీమతి సంకీర్తన గారిచే, శ్రీ అఖిలేష్ గారిచే, శ్రీ బాలా గారిచే, వాకమల్ల వెంకటరమణరెడ్డి గారిచే ఆషాఢ మాస శుద్ధ ద్వాదశి రోజు శుభ సందర్భంగా అనగం చేయడం జరుగుతుంది. అలాగే ఆషాఢ మాస శుద్ధ ద్వాదశి శుభాకాంక్షలు తెలుపుతూ సంకీర్తన గారికి, అఖిలేష్ గారికి, బాలా గారికి, వాకమల్ల వెంకటరమణరెడ్డి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ శ్రీరాముని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీమతి సంకీర్తన గారు, శ్రీ అఖిలేష్ గారు, విద్యారాణి గారు, శ్రీనివాస్ గారు మరియు మీరు మీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే శ్రీ బాలా గారు వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే శ్రీ వాకమల్ల వెంకటరమణరెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత్థాన్ని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నతాశక్తులను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి సంకీర్తన గారికి, శ్రీమతి విద్యారాణి గారికి, శ్రీమతి బాలా గారికి, శ్రీమతి వెంకటరమణరెడ్డి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి దీవెనలు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లరూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి సంకీర్తన గారికి, అఖిలేష్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ, శ్రీ బాలా గారికి వారి కుటుంబ సభ్యులందరికీ, శ్రీ వాకమల్ల వెంకటరమణరెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లరూ కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత్థాన్ని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి సంకీర్తన గారు, శ్రీ అఖిలేష్ గారు మరియు మీ కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ బాలా గారు మీ కుటుంబ సభ్యులు, అలాగే వాకమల్ల వెంకటరమణరెడ్డి గారు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నాం. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మర్దకాజా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే వంకాయ టమాటా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. That's